తెల్లారితే అయితారం కదా మటన్ చికెన్ దుక్నాలకు పోతే ఓ స్టీల్ టిఫిన్ డబ్బా పట్టుకోవర్రి దుక్న పైన ఓ 2 ముక్కలు ఎక్కువనే వేస్తాడు మళ్ళా ఊకుకే పిలేట్లు ఎవడు అడుగుతాడని ఇంట్లో సుత ప్లాస్టిక్ కంటల దినుడు బంద్ పెడితే మంచిది బండిలా ఓ సంచి పెట్టుకుంటే ప్లాస్టిక్ కవర్లు ఇంటికి రాకుంటూ ఉంటాయి సరే సరే మాకు తెలుసు గాని అసలు వార్త ఏందో చెప్పు అంటురా చూడుర్రి మరి ఇటు సార్లు అటు మేడాలు చేతిల స్టీల్ ప్లేట్లు నీళ్ల గిలాస వరుసగా లైన్లు కట్టి బంతి పువ్వ తింటున్నారు ఇండ్ల కొత్తేముంది అంటారా ప్లాస్టిక్ వాడొద్దు ప్రకృతిని కాపాడాలి స్టీల్ ప్లేట్లనే భోజనం చేయాలి నీళ్ల కోసం స్టీల్ గిలాసులు బాటల్లే వాడాలని చెప్తున్నారు వీళ్ళంతా నల్గొండ జిల్లాల సర్కార్ టీచర్లు ఈ ఏడు పిల్లలకు చెప్పే పాఠాల మీద ట్రైనింగ్ క్లాసులు పెడితే ప్లాస్టిక్ తోటి జరిగే నష్టాల మీద సుత అందరికి చెప్పాలని డిసైడ్ అయినరు ప్లేట్లు గ్లాసులు ఎవ్వలి ఆళ్ళు ఇంటికాంచెలే తెచ్చుకున్నారట అందరూ తమ స్టీల్ ప్లేట్లు తెచ్చి వినియోగించుకోవడం అనేది ఒక మంచి పరిణామం టీ సమయంలో కూడా కేవలం వారు తీసుకొచ్చుకున్నటువంటి గ్లాసులనే వాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి మేము కృషి చేస్తా ఉన్నామని తెలియజేస్తూ ఎట్లుంటది మరి అంటలు ప్లేట్లు చాయ్ కప్పులు గిన్నెలు సగులం ప్లాస్టికేనాయే ఇంట్లో గవ్వే వాడుతున్నాం దావత్లకు పోయినా గవ్వే ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సరు భయంకరమైన జబ్బులు రావటం వల్ల దాన్ని నిరోధించవలసిన బాధ్యత అయినా ఇయాల రేపు ప్లాస్టిక్ లేని ఇల్లుందా ఆష్టానికి తప్పదు గాని ఎంత తక్కువ వాడితే గంత మంచిది